వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం వేగవంతంగా వ్యవస్థీకృతంగా కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు ధృవీకరించడం, చిరునామా మార్పులు, పునరావృత పేర్లు, మరణించిన వారి పేర్ల తొలగింపు, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతను జాబితాలో చేర్చడం వంటి ప్రక్రియలను కృతనిశ్చయంతో నిర్వహిస్తున్నారని తెలిపారు. జల్లి మధుసూదన్ మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా నిజమైన అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా, తప్పులు పూర్తిగా తొలగించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ 2 విధానాల్లో ప్రజలకు సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ముసాయిదా జాబితాలు ప్రదర్శించబడతాయి. అందరూ తమ వివరాలు తప్పనిసరిగా పరిశీలించి సవరణలు కోరాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, తప్పులు లేనిదిగా మార్చే దిశగా కీలకమైన అడుగు అని జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIR సర్ అనే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వారు చేపట్టడం జరుగుతున్నది. సర్ వల్ల ఈరోజు ఈ ప్రక్రియను చేపట్టాలంటే అసలు SIR అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో వాళ్ళ ఎలక్ట్రోల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చేపట్టడం అనేది జరిగింది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రక్రియ ఎందుకు స్టార్ట్ అయ్యారంటే మనకు తెలుసు, ఈ రాష్ట్రము అత్యధిక శాతం వలసలు వెళ్ళిపోవడం పక్క రాష్ట్రాలకి, అలాగే ఇక్కడ ఒకే అడ్రస్లో 2-3 పేర్లు రిపీట్ అవ్వడము, అలాగే ఈ ప్రాంతంలో ఈ డోర్ నెంబర్లో ఒక ఓటర్ కార్డు, ఇంకో డోర్ నెంబర్లో ఒకే ఓటర్ కార్డు ఒకే ప్రాంతంలో ఉండడము, అలాగే పిల్లలు ఇక్కడ ఓటర్ కార్డు చేయడం, వాళ్ళ ఉద్యోగం వేరే చోట వెళ్ళి చేయడము, అలాగే మరణించిన వాళ్ళ లిస్ట్ని అప్డేట్ చేసుకోకపోవడము, కొత్తగా 18 సంవత్సరాలు ప్లస్ ఉన్న వ్యక్తులు వాళ్ళని ఎన్రోల్ చేసుకోకుండా పోవడము, అలాగే తప్పుడు తడక అంటే ఒక్కొక్కసారి పేర్లు డబుల్ ఎంట్రీస్, వయసు, ఇలా డిఫరెంట్ అడ్రస్ చేంజ్ అవ్వడము, బూత్ నెంబర్లు విచిత్రంగా పడడం, ఇలాంటి వాటిని అన్నిటినీ సరిచేసే ప్రక్రియలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ వారు సర్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది BLO స్థాయి, బూత్ లెవెల్ ఆఫీసర్ స్థాయి, డోర్ టు డోర్ వెళ్ళి ఆ ఇంటిలో ఫామ్ C, ఫామ్ 7, ఫామ్ 8 అంటే 3 రకాల ఫామ్స్ ఉంటాయి. ఫామ్ 6 వచ్చేసి కొత్త ఓటర్లు ఎన్రోల్ చేయడము, అలాగే ఫామ్ 6B వచ్చేసి ఆధార్ కార్డుని వాళ్ళ కుటుంబ సభ్యులు లింక్ చేసుకోవడం, ఫామ్ 7 వచ్చేసి మరణించిన వాళ్ళని లిస్ట్లోంచి తీసేసేది ప్రక్రియ, అలాగే ఫామ్ 8 వచ్చేసి సవరణలు అంటే అడ్రస్లో కానీ నేమ్లో కానీ వాళ్ళ ఇంట్లో ఉండే సభ్యుల విషయాలు కానీ ఏదైనా తప్పు ఉంటే దాన్ని సవరించుకునే ప్రక్రియ ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ లెవెల్లో జరగడం జరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇది అబ్జర్వేషన్లోకి ఏమన్నా అబ్జెక్షన్లు ఉన్నా క్లైమ్ చేసుకునే ప్రక్రియ జరుగుతుంది. అది కూడా RI స్థాయిలో ఈ అబ్జర్వేషన్ అంతా కూడా అంటే దీని మీద క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఒకటి వస్తుంది. ఆ లిస్ట్ని ఆఫీస్లో కానీ గ్రామ సెక్రటరీ ఆఫీస్లో కానీ ప్రదర్శించడం జరుగుతుంది. ఎవరైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా రైజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ప్రక్రియ ఈరోజు ఈ రాష్ట్రంలో చేసుకోవాల్సిన అత్యవసరమైన అవసరం ఎందుకు ఉందంటే నేను ఇంతకుముందే చెప్పాను, యువత అత్యధిక శాతం ఉంది, వాళ్ళు ఓటర్గా నమోదు కాకపోతున్నారు, మరణించిన వాళ్ళ లిస్టును కూడా అప్డేట్ చేయలేకపోతున్నారు, అలాగే అత్యధిక శాతంగా డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, అత్యధిక శాతం కూడా ఈ ఊర్లో ఒక ఓటు ఆ ఊర్లో ఒక ఓటు ఉండడం కూడా దీనికి చాలా క్లిష్టమైన విషయాలు ఇవన్నీ. ఈ పరిధిని వీటిని అన్నింటినీ సవరించే ప్రక్రియ ఈ SIR తీసుకురావడం జరిగింది. ఇదేదో కొత్త విషయాలు వచ్చేసాయి, మనల్ని ఓటర్ లిస్ట్ లో తీసేస్తున్నారు, బయటికి పంపించేస్తున్నారు, లేకపోతే ఇంక మనల్ని ఓటు వేయనీరు అని ఒక దుష్ప్రచారం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. దీన్ని ఆల్రెడీ కాంగ్రెస్ అధినాయకత్వం కానించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరికీ NDA కూటమి భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే వినిపిస్తున్నాం, సర్ వల్ల మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఫెయిర్నెస్ కానీ, ఇంక్లూషన్స్ కానీ, అక్యురేట్ కానీ, ట్రాన్స్పరెంట్ కానీ, సెక్యూర్, ఈ 5 బెనిఫిట్స్ 100% మీకు సెక్యూర్గా ఉంటుంది. సో వీటిని ప్రజలందరూ కూడా సహకరించి ఈ సర్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాతాకి.